మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ కన్వీనర్ దిడి సుధాకర్ ఆధ్వర్యంలో అంబర్పేట్ జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నత కోసం పూలే చేసిన కృషి ఎనలేనిదని వారు తెలిపారు. ఆయన జీవిత చరిత్ర భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పాకిస్తాన్ జ్యోతిబాయి పూలే ఆశయాలు పాకిస్తాన్ జ్యోతిబాయి పూలే ఆశయాలు పాకిస్తాన్ జ్యోతిబాయి పూలే ఆశయాలు ఈరోజు ఇక్కడ జ్యోతిబాయి పూలే 198వ జయంత్యోత్సవం సందర్భంగా నేను నా పేరు డాక్టర్ దిడి సుధాకర్, ఆమ్ ఆద్మీ పార్టీ స్టేట్ కన్వీనర్. నాతో పాటు సీనియర్ నాయకులు మాజీ కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ అన్సారీ గారు, అలాగే ఇక్కడ ఉప్పల్ ఏరియా ఇన్ఛార్జు మహిళా నాయకురాలు సుధారాణి గారు, అలాగే ధర్మేంద్ర తివారీ, అజీం బేగ్, రాకేష్ రెడ్డి తదితర ఇక్కడికి వచ్చాం. ఎందుకంటే జ్యోతి పూలే గారు ఈ దేశంలో దాదాపు 180-170 సంవత్సరాల క్రితమే అంటరాన్ని తన యంగ్ యోజులని మొదలుపెట్టారు. అప్పుడే విద్య మీద కేంద్రీకరించారు. భార్యతో పాటు కలిసి మహిళలకు కూడా విద్య కావాలని అంటరానితనం మీద అంటచూరటి మీద వండి చేశారు. ఎందుకు ఈరోజు ఇది ప్రస్తావించాల్సి వస్తుందంటే, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ కూడా స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు దాటినా ఈ రోజుకి అదే అంటచబిలిటీ, అదే ఇంకా మహిళలకు విద్య లేకపోవడం, ఇప్పటికీ అసమాన్యత, ఇప్పటికీ స్కూళ్ళలో సరైన ఫెసిలిటీ లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. దీని మీద మనం ఏదో దండలేసేసి వెళ్ళిపోవడం కాదు. ప్రభుత్వం ఈరోజు మొదటిసారిగా అనుకుంటాను ఆ మధ్యకాలంలో 10-15 సంవత్సరాలకు ఎప్పుడు కూడా కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చింది లేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చారు. నేను చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారికి, విద్య మీద కేంద్రీకరించండి. వచ్చి దండలేసి వెళ్ళటం కాదు. మీరు 7% మాత్రమే నిధులు కేటాయించారు. అది బట్టి జీతాలకు మాత్రమే సరిపోతుంది. స్కూళ్ళల్లో మొన్న మేము ఫెసిలిటీ చూసాం, టాయిలెట్లు సరిగ్గా లేవు. టాయిలెట్లు సరిగ్గా లేక పిల్లలు స్కూల్కి వెళ్ళట్లేదు అనేది మీకు తెలుసుకోవాలి. అలాగే సరైన బోధనా విద్య లేదు, క్లీన్ చేయడానికి సఫాయి వాళ్ళు లేరు. వీటన్ని మీద డబ్బులు ఇవ్వండి. ఏదో దండలేసి వెళ్ళిపోయి నేను చేశాను కదా అని చెప్పడం కాదు. వీరు వెళ్ళిన తర్వాత ఈరోజు ప్రతిజ్ఞ తీసుకోండి. ఆయన ఏదైతే మహిళలకి ఎడ్యుకేషన్ పెంచుతా అన్నాడో, అంటచబిలిటీ గురించో, కులమతాల సామరస్యం గురించి మాట్లాడారు, అవన్నీ కూడా మీరు ఇంప్లిమెంట్ చేయండి. దండలేయడం కాకుండా చేయాలని మేము కోరుతున్నాం. అదే పద్ధతిలో ఆమ్ ఆద్మీ పార్టీ దానికోసమే పనిచేస్తుంది. ఏదైతే కాన్స్టిట్యూషన్లో విద్య వైద్య ప్రజలకు ఉచితంగా అందజేయాలో దాని మీద కేంద్రీకరించి ఈ సందర్భంగా మరి ఈయన 198వ జయంత్యోత్సవం సందర్భంగా మరొకసారి ప్రతిజ్ఞ చేస్తూ ఈ రాష్ట్రంలో అటువంటి కార్యక్రమాలని ఆమ్ ఆద్మీ పార్టీ చేపడుతుందని మీ ముఖంగా తెలియజేసుకుంటున్నాను.